ఢిల్లీలో ఇండియా కూటమి నేతల సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ జాతీయ నేత ఖర్గే నివాసంలో సమావేశం నిర్వహించనున్నారు. 7 దశల్లో నమోదైన పోలింగ్ సరళి, కూటమి సమిష్టిగా ముందుకు వెళ్లడం, ఇతర అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీల ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఢిల్లీలో ఇండియా కూటమి నేతల సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ జాతీయ నేత ఖర్గే నివాసంలో సమావేశం నిర్వహించనున్నారు. 7 దశల్లో నమోదైన పోలింగ్ సరళి, కూటమి సమిష్టిగా ముందుకు వెళ్లడం, ఇతర అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీల ముఖ్య నేతలు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ జాతీయ నేత ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతల సమావేశం జరగనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ప్రస్తుతం జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవడానికి ధీటుగా 28 మంది సభ్యులతో కూడినటువంటి ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజివ్ అలయన్స్ ఇండియా కూటమిగా ఏర్పడినటువంటి ఈ యొక్క కూటమి నేతలు ఈ రోజు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో సమావేశం అవుతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరగబోతోంది. ఈ చర్చల్లో కాంగ్రెస్ అగ్రనేతలు, కూటమి నేతలు, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఇండియా కూటమిలో భాగంగా ఆప్, ఢిల్లీ, గోవా, గుజరాత్, హర్యానాల్లో కాంగ్రెస్ తో స్టేట్ల భాగస్వామ్యంపై ఒప్పందం కుదుర్చుకుంది. అయితే పంజాబ్ లో మాత్రం ఆ పార్టీ ఒంటరిగానే పోటీ చేసింది. 2 చోట్ల కాంగ్రెస్ పోటీగా పంజాబ్ లో బందకు దిగింది. ఇక ఈసారి ఎన్డీఏ 370 అంటే బీజేపీ 370, ఎన్డీఏకి 400 పైగా సీట్లు వస్తాయంటూ బీజేపీ ప్రచారం చేస్తుంది. అయితే ఈసారి మాత్రం బీజేపీ అధికారంలోకి రాదు, తామే అధికారంలోకి వస్తాం, మ్యాజిక్ ఫిగర్ 272 తమకే వస్తాయంటూ కూడా కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనటువంటి లోక్సభ సీట్లు తమకే వస్తాయని ఇండియా కూటమి నేతలంతా కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ రోజే తుది దఫా ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఒక పక్క ఎన్నికలు జరుగుతుంటే ఈ రోజు చివరి రోజు కావడంతో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం యొక్క ఎజెండా ఏంటి అన్న దానిపైన ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠత నెలకొని ఉందని చెప్పొచ్చు. 7 విడతల పోలింగ్ గంట పైన ఇండియా కూటమి పార్టీలు వేసుకున్నటువంటి అంచనాలు ఏంటి, వీటన్నిటిపైన అంటే ఈ యొక్క ఎన్నికల్లో ఏం జరగబోతుంది, ప్రత్యేకించి ఎన్నికల్లో కాంగ్రెస్ వామపక్షాలకు దూరంగా ఉండిపోయినటువంటి మమతా బెనర్జీ కీలక సమావేశానికి హాజరవుతారా లేదా అన్న దానిపై కూడా సస్పెన్స్ నెలకొని ఉంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అయితే రేపు తిహార్ జైల్లో ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఆయన బెయిల్లో ఉన్నారు. మధ్యంతర బెయిల్ పైన రేపు ఆయన లొంగిపోవాల్సింది. సో ఒకరోజు ముందే ఈ కూటమి మిత్రపక్షాల సమావేశం జరగడం అన్నది గమనార్హంగా చెప్పొచ్చు. ఇక ఈ సమావేశానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్, వీటితో పాటు ఈ కూటమిలో ఉన్నటువంటి పార్టీల అగ్రనేతలంతా కూడా హాజరవుతారని భావిస్తున్నారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైనటువంటి 272 లోక్సభ సీట్లు తమకే వస్తాయని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఈ సీఎం క్యాండిడేట్ ని ఎన్నుకోవాల్సి వస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ తరఫున నేను రాహుల్ గాంధీ పేరే చెప్తానంటూ మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ పేరే చెప్తానని కూడా చెప్పారు. అంతేకాకుండా అసలు ఎవరు ప్రధాని అన్న దానిపైన సర్వత్రా అంటే ఇండియా కూటమి నేతలు తర్జన పడుతున్నారని కూడా చెప్తూ వచ్చారు. అయితే ఆ కూటమి ప్రధాని తమకు గనక 272 సీట్లు వస్తే ప్రధానిగా రాహుల్ పేరునే ప్రతిపాదిస్తారని కూడా మల్లికార్జున్ ఖర్గే చెప్పారు. వీటన్నిటిపైన కూడా ఈ రోజు సమావేశంలో చర్చించే అవకాశం అయితే ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరగబోతుంది.